నేనైతే ఈ వీక్ అంతా కూడా మార్నింగ్ షిఫ్ట్‌లో ఉన్నానండి. మార్నింగ్ షిఫ్టే కొంచెం నాకు ఆఫీస్ వర్క్ అయితే కొంచెం అవైల్ ఉంటుంది. అంత హెవీగా ఉండదనమాట. సో, ఆఫ్టర్ షిఫ్ట్ ఏమవుతుందంటే నాకు ఆఫ్టర్‌నూన్ కల్లా అయిపోతుంది. అప్పుడు ఇంట్లో పని నైనస్‌ని ఆడిపించుకోవడం, మళ్ళీ మంచినీళ్ళు, ఇంట్లో వంట, పిల్లలకి అన్నం తినిపించడం ఇది సరిపోతుంది. సో, ఎక్స్‌ట్రా పనులు ఏమన్నా ఉంటే చేయలేకపోతున్నాననమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నానని. అది కూడా నేను ఒక 1 అవర్ కిందనే చూసుకుంటున్నాను. సో, ఇల్లంతా 3 రూమ్స్ క్లీనింగ్ అయిపోయినాయి. ఇంక ఇలా పైపైనయి ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను ఇట్లా ఉన్నాయన్నమాట. సో, ఈరోజైతే నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్‌లోకి సంబంధించి అంటే ఆ రూమ్‌లో నేను లైట్ వేయలేదు. ఎందుకంటే హాల్లోనే మేము పడుకుంటాము. వాళ్ళు పడుకున్నారు ఇంకా లెగవలేదు అని చెప్పి నార్మల్‌గా లైట్స్ వేసుకోకుండానే తీసి బయట పెట్టడమే కదా! దాంట్లో చూసేది ఏముందని చెప్పి లైట్స్ వేయకుండానే మొత్తం బయటకు పెట్టేసి మొత్తం తీసేసి క్లీన్ చేస్తున్నాను. ఇలా బ్యాగ్ చూసారు కదా! ఎంత డస్ట్ అయితే ఆగిపోయిందో అది క్లీన్ చేస్తుంటే మా హస్బెండ్ చెప్పారు గ్యాస్ కదిలిందంటే లీక్ అయిపోద్ది. మళ్ళీ గ్యాస్ పెట్టించుకోవాల్సి వస్తది లైట్‌గా దులుపమని చెప్పి. సో, పైన వరకైతే ఇలా వచ్చినంత వరకు లాగి శుభ్రంగా అయితే బూజు కొట్టేసి మళ్ళీ అయితే పెట్టేశాననమాట. నేను ఫ్రిడ్జ్‌లో ఎక్కువగా స్టోరేజ్ ఏం పెట్టనండి. జస్ట్ పాలు, పెరుగు, పిండిలు పెడతాను. అలాగే కూరగాయలు ఏమైనా మనకి పురుగు పడతాయి అనుకున్నవి ఏవైనా నేను 2 కేజీస్ అలా తెప్పించుకున్నాను అనుకోండి పప్పుల్లో, 1 కేజీ వాడకంలో పెట్టుకొని మిగతా కేజీ అట్లా పెడతాను. కారము, పచ్చళ్ళు ఇంతవరకే ఉంటాయి. ఎక్కువ తెప్పించుకొని ఎక్కువ స్టోరేజ్ అయితే అసలు నేను చేయననమాట. ఎందుకంటే లోడ్ ఎక్కువైతే ఫ్రిడ్జ్ పాడైపోతుందని చెప్పి. ఈ ఫ్రిడ్జ్ అయితే మా మ్యారేజ్ కొన్న తర్వాత ఫస్ట్ కొన్న ఫ్రిడ్జ్ ఇదేనండి. అంటే ఫస్ట్ కొన్నది కూడా ఇదే అనమాట. అంతకుముందు దాకా నాకు ఫ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. దీంతోనే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్రిడ్జ్‌తో. అలాగే మా మ్యారేజ్ అయిన తర్వాత మేము కొన్నది కూడా ఇదే ఫ్రిడ్జ్ అనమాట ఫస్ట్. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒక గిఫ్ట్ కార్డ్ ఇస్తే ఎక్స్ట్రా అమౌంట్ పడితే మా హస్బెండ్ తీసుకొని కొన్నారు. లాస్ట్ వీడియోలో న్యూ ఇయర్ రోజు చేతన్ మా బొమ్మలు గీసాడని చెప్పాను కదండి మా ఆయనవి నావి. అందుకని చెప్పి నా చేతన్ గారిని మేము ఇప్పుడు ఏడిపిస్తున్నాము. దేవి సినిమా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. దేవి సినిమాలో ఈ బుడ్డోడిని మీరు గమనించారా? ఈ బుడ్డోడు లాగానే చేతన్ ఉంటాడని చెప్పి నేను మా ఆయనైతే ఎక్కిరిస్తున్నాం అనమాట. చేతన్ అయితే కాదు అని చెప్తున్నాడు. మీకు అలాగ అనిపించిందా? ఒకసారి చూసి సరిగ్గా చూసి ఒకసారి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.